फ्रेंड्स, आज मंगलवार, सभी लोग मंगल मार्केट जा रहे हैं और बहुत लोग पीछे भी आ रहे हैं भुट्टा खाते खाते। कहाँ जा रहे हो? हाँ, मंगल मार्केट मॉल। क्या लोगी उधर से? हमारे जैसा सेंट्रल वाले लोगों का वो मॉल है। मॉल मंगल मार्केट में क्या खरीदना जा रहे हो? टिफिन करूंगी। टिफिन करने जा रहे हो उधर? ఓహ్ మై గాడ్, అట్లా ఉంటుందన్నమాట. మనం హిందీ మాట్లాడితే సరిగా హిందీ మాట్లాడడం రాదు, కానీ గొంతేసుకొని గై గై మన అరవడం అయితే వస్తుంది అనమాట. మేమంతా మంగళ మార్కెట్కి ఇలా బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా టోటోల దగ్గర ఆగుతాం. మన దగ్గర ఆటోలు ఉంటాయి, ఇక్కడ టోటోలు ఉంటాయి. టోటోల దగ్గర బేరం మొదలెడతాం. 10 రూపాయలకి వస్తేనే ఎక్కుతాం. కానీ ఈసారి రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి 15 అన్నాడు. 15కే మాట్లాడి ఎక్కేసాము. అందరం కలిసి పాటలు పాడుకుంటూ వెళ్ళాము. मंगल मार्केट जाके क्या करोगी आप? क्या लोगी? क्या खरीदोगी? नहीं करूँगी, टाइम पास। आप? मुझे बहुत सारा सामान लेना है, राखी की शॉपिंग करना है। मोए जी, आप क्या खरीदोगी? मैं तो मार्केट देखने आई हूँ। ओह वाओ, मार्केट जाएंगे तो अच्छा लगेगा, वो खरीदेंगे, जो अच्छा नहीं लगेगा वो छोड़ देंगे। मैं लड़का दुनिया आया हूँ मार्केट। ओह माय गॉड। आप क्या लेंगी मंगल मार्केट जाके? जो लड़का ढूंढेगी उसको मैं देखूंगी। कोई लड़का सील వచ్చేసాం మంగళ మార్కెట్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మాకు ప్రాబ్లము, ఆటో వాడేమో ఫోన్పే లేదంటాడు, మేమేమో పైసలు లేవంటాము. పైసలు కావాలంటే ఖచ్చితంగా స్కానర్ చూపిస్తాడు. ఎట్లా చేసేసి లోపలికైతే స్టార్ట్ అయిపోయాము. మా వాళ్ళు చేజింగ్ మొదలు పెట్టారు. ఇది రాఖీ సీజన్ కాబట్టి రాఖీలు స్టాల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. కాంచు ఇదంతా గాజు సామాను, ప్రతి ఐటెము 100 రూపాయలకి. 6 క్యూట్ కప్పులు చూడండి, ఇవి కూడా 100 రూపాయలకి. ఆ తర్వాత ఇక్కడ లేడీస్ ఎక్కువ ఉన్నారని వెళ్తే ఆటోమేటిక్గా జ్యువెలరీ కనిపించింది. నెక్స్ట్ వాచ్ షాప్. ఇక్కడ అంజనాని తీసుకోమని చెప్తే అంజనా ఏ వాచ్ చూస్ చేసుకుందో తెలుసా? బొమ్మ వాచ్. ఆ తర్వాత విగ్గులు. ఢిల్లీలో ఉండేవాళ్ళే రియల్ హెయిర్స్ కాదు, ఇలా విగ్గులే ఉంటాయి. అవి చూసే మనం భ్రమపడిపోతాం. ఇట్లా స్టాల్స్ ఒకదాని వెంట ఒకటి ఉన్నాయి. మా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిందే రాఖీల కోసం తీసుకున్నారు. ఆ తర్వాత 10 రూపాయల సేల్ వచ్చింది. 10 రూపాయల సేల్లో ఎంత ముచ్చటైన సామాన్ కనిపించిందంటే, చిన్నప్పుడు మనం తిన్న ఆరెంజ్ మిఠాయిలు, ముఖ్యంగా మ్యాంగో చాక్లెట్స్ అన్నీ కనిపించినాయి. చిన్నప్పుడు డబ్బులతో ఆడుకునే వాళ్ళం కదా, ఆ డబ్బులు కూడా కనిపించినాయి. చిన్న చిన్న పాములు, బల్లులు, ఇవన్నీ 10 రూపాయలకే. ఏ వస్తువైనా తీసుకో, ఇక్కడ 10 రూపాయలకే. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళమే డబ్బులు, ఆ డబ్బులు కూడా దొరికినాయి అక్కడనే. భలే అనిపించింది చాలా. భయ్యా 10 రూపాయ క్యా? వచ్చేసా స్టాల్కి. మా అమ్మ నన్ను పంపిందే ఇందుకు, చిన్నమ్మ కర్టెన్స్ తీసుకురా అనింది. వచ్చి కర్టెన్స్ అయితే బేరమాడి ఇంట్లో కావాల్సిన కర్టెన్స్ అన్నీ తీసుకున్నా. ఆ తర్వాత స్టాల్స్ అన్నీ మళ్ళీ రౌండ్ అప్. ఇక్కడ చూడండి, నాకు అనిపిస్తుంది ఇక్కడికి మక్క వస్తే బాగుండని. తను చక్కగా కస్టమైజ్ చేసుకుంటుంది. బ్లౌజ్ ఎలా కావాలి, దీనికి ఇక్కడ లేస్ పెడితే బాగుంటుందని. వాళ్ళు వస్తే బాగుంటుంది. ఈ డ్రెస్సెస్ చూడండి, ఏ డ్రెస్ అయినా 150 రూపాయలకి మాత్రమే. ఇవి సెకండ్ హ్యాండ్ లాగా కనిపిస్తున్నాయి, అంత రికమెండెడ్ కాదు. ఇట్లా బోల్డ్ బట్టలకైతే కొద్దివే లేదు ఢిల్లీలో. ఇవి కొత్తలాగే అనిపిస్తున్నాయి. దుపట్టా సెట్లో చున్నీ వచ్చింది, ప్యాంట్ వచ్చింది, టాప్ కూడా వచ్చింది. 300 రూపీస్ కాటన్ డ్రెస్. చాలా బాగున్నాయి, ఎక్కువ మంది కొనుక్కుంటున్నారు. చిన్న పిల్లల బట్టలు చూడండి, గౌన్లు ఎంత క్యూట్గా ఉన్నాయో. హర్ మాల్ 10 రూపాయ, హర్ ఐటమ్ 10 రూపాయ. మళ్ళీ 10 రూపాయల షాపు. ఇక్కడ కూడా మంచి మంచి సామాను ఉన్నాయి. మేము ఈ షాప్లో ఎక్కువ కొనుక్కుంటాం, ఎందుకంటే మేము బ్యాచిలర్స్ కాబట్టి మాకు ఎక్కువ వస్తువులు యూజ్ అవ్వవు. యూజ్ అయ్యే చిన్న వస్తువులు మాకు ఇక్కడ దొరుకుతాయి. మాకు మంచిగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఉండి సాంబ్రాణి పుల్లలు వెలిగించుకునేది నాకు మంచిగా అనిపించింది, క్యూట్గా. నేను కూడా తీసుకున్నా 10 రూపాయలని చిన్న బకెట్. ఆ తర్వాత కర్టెన్స్. అమ్మలు అత్తలు ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత శారీస్, చిన్న టాప్స్ 100 సేల్. ఈ జ్యువెలరీస్ చూశాను. నేను జ్యువెలరీ దగ్గర ఎక్కువ ఆగను, ఎందుకంటే నేను వాడను. ఈ రింగులు భలే పెద్దగా ఉన్నాయి. మా ఆశా సెటప్ అంతా మా ఆశకైతే సెట్ అవుతాయి. ఈ రింగులు మాత్రం బాగా నచ్చినాయి. చిన్నప్పుడు యూజ్ చేసేవాళ్ళం కదా, నేను ఒక జత తీసుకున్నాను. చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, అవైతే కేజీ సేల్లో అమ్మేస్తారు. లైక్ దీస్ నెయిల్ పాలిషెస్. చూడండి, నెయిల్ పాలిష్లు కావాల్సినవి ఎత్తుకోవడం, వెళ్ళిపోవడమే. తర్వాత ట్రాలీస్. ఫ్లైట్ రికమెండెడ్ కాదు, కానీ ట్రైన్ జర్నీకి అయితే రికమెండెడ్. ఆ తర్వాత బోల్డ్ పెద్ద స్టాల్స్. ఇదంతా నైట్ వేర్. ఆంటీలు చూస్తున్నారు చూడండి. తర్వాత ఇదంతా కాస్మెటిక్స్లో నాకు ఈ మల్లెపూ బ్యాండ్ భలే అనిపించింది. చిన్నప్పుడు మా ఇంట్లో ఒకటి ఉండే, నేను వాసన చూశాను, ఎంత కమ్మటి స్మెల్ వచ్చిందో, భలే అనిపించింది.
చిన్నతనాన్ని గుర్తు చేసే ఈ బ్యాండ్లు నారింజ మిఠాయిలు నాకు భలే అనిపించినాయి. ఇవి 100 రూపాయల టాప్లు. చూడండి గుంపు లేపి పడేస్తాడు, ఏరుకోవడమో వెళ్ళిపోవడమే అనమాట ఇక్కడంతా. అంకుల్ ఈ బ్యాంగిల్స్ ఎంత అని అడిగాను. ఈ లోపు నా వాయిస్ని ఒక అక్క నా దగ్గరకు వచ్చింది. అందరు సీనియర్స్ ఫ్రెండ్స్లా ఉండరు, కానీ మా వానక్ అలా కాదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మాతో. మాకు చాలా ఇష్టం వానక్ అంటే. ఇక్కడ చోలే భటూరే ఎందుకు చేస్తారా, ఢిల్లీలో ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అనమాట. షాపింగ్ చేసి అలసిపోయి రండి, ఇక్కడికి వచ్చి తినండి అలా అన్నమాట. మేము వచ్చి రాత్రి అయిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు. లైట్లో అయిపోయినాయి. హోమ్ డెకర్స్ చూడండి, హ్యాంగింగ్స్ అమ్ముతున్నాడు ఇతను. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఆ తర్వాత టాటూస్ ఢిల్లీలో సో కామన్, ఎక్కడ పడితే అక్కడ టాటూస్ ఏం చేసుకుంటారు వీళ్ళు. టాటూ స్టాల్ ఉంది. ఆంటీలు అందరూ ఉన్నారని ఏంటా అని ఒక్కసారి వెళ్ళి తొంగి చూశాను. ఏముంటాయి, కిచెన్ సామాన్. ఆంటీలు అంటేనే కిచెన్ సామాన్. ఆ తర్వాత బట్టలు, చిన్న చిన్న స్టాల్స్ ఇట్లా ఉన్నాయి. నేను అన్నీ దాటుకొని చివరికైతే వచ్చేసాను. తరగనన్ని షాపులు, తరగనన్ని బట్టలు, తరగనన్ని జ్యువెలరీస్. ఢిల్లీ అంటేనే అంతే. ఈ సామాన్ చూడండి. ఇక్కడ నుంచి మా అమ్మకు ఒకసారి ఫ్యాన్ తీసుకెళ్ళాను, ఈ చిన్న ఫ్యాన్. మా అమ్మ అంటది, చిన్నమ్మ ఇంకో 2 తీసుకురావచ్చు కదా అని. మళ్ళీ తీసుకున్నాను. అక్కడ చున్నీ వేసుకున్న ఆంటీని చూడండి. ఒక స్టోరీ చెప్తాను. ఆంటీ 30 రూపాయలకు బట్టలు అమ్ముతున్నారని దబా దబా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. పరిగెత్తుకుంటూ వచ్చి ఏం కావాలో అది ఎత్తుక్కొని వెళ్ళిపోయింది. ఇంతకి తన మెడలో ఉన్న చున్నీ బట్టల్లో కలిపేసేసింది. తర్వాత రియలైజ్ అయ్యి వచ్చి నా చున్నీ పోయింది భయ్యా ఎత్తుక్కుంటానంటే పర్మిషన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎత్తుక్కొని చున్నీ వేసుకొని వెళ్ళిందనమాట. ఇది కూడా 10 రూపాయలు 30 రూపాయల స్టాల్ అనమాట. కావాల్సినవి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అలా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మంగళ మార్కెట్ నుంచి బయటకు వచ్చాను. లోపు శృతి వచ్చేటప్పుడు క్యారెట్ బీట్రూట్ తీసుకురమ్మంది. అది గుర్తొచ్చింది. నేను వెళ్ళాను. మార్కెట్లో భలే సస్తా దొరుకుతాయి, భలే ఫ్రెష్ మాల్ దొరుకుతుంది అనమాట. కావాల్సిన కూరగాయలన్నీ తీసుకొని ఫ్రూట్స్ కూడా కొనుక్కుందామని చెప్పేసి అక్కడ నుంచి ఫ్రూట్ సెక్షన్కి వచ్చాను. ఫ్రూట్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ. ఫ్రూట్స్ తీసుకున్నాను. నాకు నచ్చిన ఫ్రూట్ జాంకాయ. చూసారా, జాంకాయ కనిపించింది. ఇక్కడనే కొన్నాను. 5 జాంకాయలు 50 రూపాయలకి. ఇక్కడ ఈ ఫ్రూట్స్ ఏమో కొంచెం క్వాలిటీ అండ్ రిచ్ ఫ్రూట్స్ లాంటివి, అక్రోట్ లాంటివి ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఆ తర్వాత నేను బాగా అలసిపోయినాను. కొంచెం చెరుకు రసం తాగేసి మళ్ళీ మేమంతా అసెంబ్లీ అయిపోయి, మాకు తెలియకుండానే ఒకళ్ళొకళ్ళు గ్యాదర్ అయిపోయి అందరం మళ్ళీ ఒకే ఆటోలో ఎక్కేసి రిటర్న్ అయితే బయలుదేరి. మమతా క్యా క్యా ఖరీదా బతాओ. मुझे समझ नहीं आ रहा मैंने क्या क्या लिया. इतने लोगों ने मुझे ये लाना वो लाना बोले थे, तो मैं अपना ही भूल गई, दूसरों का लेते रह गई. दूसरों को लेके आ रहे पूरा. लिडिया क्या क्या लड़के मिले, तुम्हें क्या लड़के मिले सेल में? तुम दोनों को लेना है वाला ही मिली. 50 का सेल था ना, इसलिए नहीं. इतना दूध आई थी ना, दूध अभी नहीं मिला है. राखी का टाइम है ना, लड़का पूरा छुप गए इसलिए नहीं मिला. और मोई क्या लिया? मैं तो ड्रेस लिया हूँ. ड्रेस लिया? संडे मैं पहनूंगी, चर्च जाऊंगी, अच्छा से वर्शिप करूंगी. बढ़िया. आगे लड़का मिल रहा है अगली बार. नहीं लड़का के लिए चर्च में नहीं जाना है, ऐसा नहीं. మా అందరికి ఒక అలవాటు ఉంది. మేము బయట నుంచి ఏం తెచ్చినా ఇంట్లోకి వచ్చి నాకు ఎగ్జిబిషన్ పెడతాం. బట్టలు తెచ్చుకుంటే ఫస్ట్ బట్టలు వేసుకోవడం, వస్తువులు తెచ్చుకుంటే ఫస్ట్ వస్తువులు చూడడం. అట్లాగా చూడండి, ఈ లక్కీ బ్యాంబూ తీసుకొచ్చింది ఎంత క్యూట్గా ఉందో మమత. ఇట్లా తెచ్చుకున్నవన్నీ చూసేసి డే అయితే ఎండ్ చేసాం. ఇదండి ఒక్క మంగళవారం సాయంత్రం ఇట్లా ఉంటుంది.